ఆచి చికెన్ మసాలా. హ్యాట్రిక్ విజయాలతో కేంద్రంలో పట్టు సడలకుండా దూసుకెళ్తున్న బీజేపీకి ఆ నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం అసలు కలిసి రావడం లేదంట. తెలంగాణలో ప్రత్యామ్నాయం తామే అని హడావిడి చేసే కాషాయ పార్టీకి నాగర్ కర్నూల్లో చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్నా పార్టీకి పెద్ద దిక్కు కరువు కావడం చర్చనీయాంశంగా మారింది. ఏ మాత్రం క్రేజ్ లేకపోయినా ఆ పార్టీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఓటింగ్ శాతం నమోదైంది. అయితే అక్కడి బీజేపీ నేతలు లోక్సభ ఎన్నికల తర్వాత అడ్రస్ లేకుండా పోయారంట. నడిపించే నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు సైతం కనిపించడం లేదట. అసలు నాగర్ కర్నూల్ బీజేపీలో ఏం జరుగుతోంది? నాగర్ కర్నూల్ జిల్లాలో కమలం పువ్వు వాడిపోయిందని నియోజకవర్గ వ్యాప్తంగా కోడై కూస్తోంది. సార్వత్రిక ఎన్నికలు అయిపోయి ఏళ్లు గడిచిపోతున్నా ఓటమి నుంచి కమలం నేతలు ఇంకా మేల్కొనలేదట. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తరువాత నాగర్ కర్నూల్ ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందారు. అలా నాగర్ కర్నూల్ జిల్లా మొత్తం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమి చూసిన కమలం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 2వ స్థానంలోకి వచ్చేసింది. కానీ నియోజకవర్గంలో బలమైన నాయకుడు లేకపోవడంతో కమలం పార్టీ చతికిల పడిపోయిందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ మినహా కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గాల్లో కమలం పువ్వు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి నాటి సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు రాజీనామా చేసి తన కుమారుడు భరత్ ప్రసాద్ కి పార్లమెంట్ టికెట్ కన్ఫర్మ్ చేసుకుని కమలం గూటికి చేరారు. ఆయనతో పాటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి 10 ఏళ్లుగా రైట్ హ్యాండ్ గా ఉంటూ షాడోగా వ్యవహరించిన జక్క రఘునందన్ రెడ్డి కూడా కమలం పార్టీలో చేరిపోయారు. జక్క రఘునందన్ రెడ్డికి బీజేపీ అధిష్టానం పార్లమెంట్ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. అయితే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ మల్లు రవి చరిష్మా ముందు యువకుడైన భరత్ ప్రసాద్ చతికిలబడ్డారు. బీజేపీ అభ్యర్థి 3,70,000 పైచిలుకు ఓట్లు సాధించి బీఆర్ఎస్ పై ఆధిపత్యం కనబరిచినప్పటికీ కాంగ్రెస్ చేతిలో 94,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఓటమి తరువాత భరత్ ప్రసాద్, ఆయనతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జిగా కొనసాగిన జక్క రఘునందన్ రెడ్డి, అలాగే నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించిన రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ చారి కనబడకుండా పోవటం కాషాయ శ్రేణులను గందరగోళపరుస్తోందట. ఈ ముగ్గురు నాయకులు 2 ఏళ్ల కాలంగా నియోజకవర్గంలో అస్సలు కనిపించటమే లేదట. సెగ్మెంట్ లో నాయకులు కనబడకపోవడంతో పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోయాడు. బలమైన నాయకత్వం లేకపోవడంతో నాగర్ కర్నూల్లో కమలం కార్యకర్తలు కొందరు అధికార పార్టీకి జంప్ చేయగా కొందరు అలాగే ఉండిపోయారట. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో నడిపించే నాయకుడు లేకపోయినా బీజేపీ అధిష్టానం పట్టించుకోవటం లేదట. ఫలితంగా నియోజకవర్గంలో బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే తయారయ్యింది. పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు తూతుమంత్రంగానే జరుగుతున్నాయట. కార్యకర్తలు, నాయకులు చెల్లాచెదురైపోయారు. నియోజకవర్గానికి రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీప్ చారి, జక్క రఘునందన్ రెడ్డి, భరత్ ప్రసాద్ తిరిగొస్తారా? మళ్లీ యాక్టివ్ గా పాలిటిక్స్ చేస్తారా? లేక హైకమాండ్ వారి స్థానంలో కొత్త ఇన్ఛార్జిను నియమిస్తుందా అనేది పార్టీ కార్యకర్తలకు అంతు చిక్కని ప్రశ్నగా మారిందట. ఇటీవల నాగర్ కర్నూల్ కొచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి పాత బీజేపీ నాయకులు జిల్లా అధ్యక్షుడిపై ఫిర్యాదు చేశారు. పాత వారికి పార్టీ కార్యక్రమాలకు సమాచారం ఇవ్వటం లేదని, కేవలం కొత్త వారికి మాత్రమే సమాచారం ఇస్తున్నారని వాపోయారట. పార్లమెంట్ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన బీజేపీ గడచిన సర్పంచ్ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 3 మద్దతుదారులను మాత్రమే గెలిపించుకోగలిగింది. ఇక మున్సిపల్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయింది. మరికొన్ని రోజుల్లో మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం నాగర్ కర్నూల్ కి కొత్త ఇన్ఛార్జిను నియమిస్తుందా, లేకపోతే పరిషత్ ఎన్నికల్లో కూడా కార్యకర్తలకు హ్యాండ్ ఇస్తారా అనేది చూడాలి.